మీలో చాలామందికి అది తెలుసు. అయినా సమయాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. మేము క్యాస్ట్ రీతిగా చెప్పాలంటే వడ్డీ రాజులు. ఎందుకు క్యాస్ట్ అనేది నాకేం ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, నేను క్యాస్ట్ని పట్టించుకొని కూడా. కాబట్టి మీకు తెలియాలి కాబట్టి చెబుతున్నాను. అయితే యేసు ప్రభు అంటే నాకు అసలు పూర్తి వ్యతిరేకం. ఎంత వ్యతిరేకం అంటే నాకు ఈ పక్క అంతా కూడా ఆపరేషన్ చేస్తుంది, మీరంతా కనిపిస్తుంది. 89 ఆ టైంలో నేను చెన్నై ఆపరేషన్కి వెళ్ళాము, ఇక బాగలేని పరిస్థితిని బట్టి. అంతకుముందు 2-3 సార్లు నెల్లూరులో కూడా ఆపరేషన్ అనేది జరిగించడం జరిగింది. ఎన్నో తాయితులు మంత్రాలు అవన్నీ కూడా చేయడం జరిగింది. అవి కాకుండా చెన్నైలో మంచి ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా 2-3 సార్లు ఆపరేషన్ చేశారు. అయితే ఆ సందర్భంలో నేను 7th క్లాస్ చదువుతున్న ఆ టైంలో నేను ఒకరోజు హైకోర్టు దగ్గర నడిచి వెళ్తున్నా. యేసు ప్రభువుని గురించిన సువార్త చెప్పేటువంటి ఆ యొక్క సువార్తికుడు ఒక ఆయన అక్కడ పత్రికలు పంచుతూ యేసయ్య పత్రిక ఒకటి ఇచ్చాడు నాకు. నేను వద్దని చెప్పా. నేను ఇటు వెళ్ళాను, మా నాన్న నేను కలిసి. ఆయన మళ్ళీ ఇటు వెళ్ళాడు. అయితే ఫస్ట్ టైం మా నాన్న తీసుకున్నాను, నేను తీసుకోలే. ఎందుకంటే యేసు ప్రభు అంటే నాకు చాలా చాలా ద్వేషం. ఆ రోజుల్లో నాకున్నటువంటి అవగాహన ఏంటంటే వీళ్ళు మత మార్పిడి కొరకు ఇతర దేశస్తుల యొక్క దేవుడిని తీసుకొచ్చి మన మీద బలవంతంగా దీన్ని చేస్తున్నారు అనేటువంటి అవగాహన. అందుకని నేను ఆ విధంగా ద్వేషంగా ఉన్నాను. అయితే రెండోసారి ఆయన తిరుక్కొని వచ్చి మరొక జంక్షన్లో నాకు ఆయన పత్రిక ఇవ్వబోతే నేను తీసుకోలే. ఆయన మళ్ళా బదిలాడి ఇవ్వబోతుంటే పెరుక్కొని దాన్ని సించి నేను ఆయన ముందరే కాలి కింద తొక్కాను. అయ్యగారు ఎప్పటికీ బతుకున్నాడంట. నేను అయ్యగారిని ఈ మీటింగ్ పిలిపిద్దామని చెప్పేసి నేను మన చిరంజీవి గారిని అడిగి నెంబర్ తీసుకున్నా. ఆయన నాకు ఫోన్లో కాంటాక్ట్ కాలేదు. వాళ్ళు కాంటాక్ట్ అయ్యింటే ఈ మీటింగ్కి ఆయన వచ్చి ఉండాలి. ఎందుకంటే నేను ఆ రోజు తప్పు చేశాను కాబట్టి దాన్ని ఈరోజు నేను ప్రాయశ్చిత్తం చేసుకునేవాడిని. ఎందుకంటే అయ్యగారు వచ్చిండు, అయ్యగారిని కూడా సన్మానించుకొని. కానీ ఆయన ఏమనకుండా అట్లా వెళ్ళిపోయాడు. అంత వ్యతిరేక భావాలు ఉన్నటువంటి నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అందరూ కూడా విద్యార్థులు సినిమాలకు శిఖార్లు పోతారు. నేను శివాలయానికి పోయేవాడిని. ఆదివారం సెలవిస్తే శివాలయానికి పోయేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి బాగలేని కారణాన్ని బట్టి మరికొంత మా తల్లిదండ్రులు నడిపించిన విధానాన్ని బట్టి నాకు భక్తిభావం ఎక్కువ ఉండేది. అయితే ఆ సమయంలో శివాలయానికి వెళ్ళాను. శివాలయానికి వెళ్తే అక్కడ 2-3 గంటల సేపు నేను ఉండి అక్కడంతా పూజలు చేసుకుని వస్తూ ఉండేది. ఆ సందర్భంలో ఒకరోజు రమేష్ రెడ్డి నగర్లో, మన నెల్లూరులోని నగర్లో నేను నడిచి వస్తున్నప్పుడు అక్కడ ఒక క్యాథలిక్ చర్చి ఉంది. అక్కడ నా మనసులో నాకే ఒక ఆలోచన, ఎవరో చెప్పింది కాదు. యేసు ప్రభువుని మనం ఎందుకు ద్వేషిస్తున్నాం? అన్ని దేవుళ్ళని కూడా మనం పూజించాం, అన్ని దేవుళ్ళ కాడికి పోయాం, కానీ ఆయన కూడా దేవుడే, ఒకసారి చూద్దాం వద్దామని ప్రయత్నం చేశాను. అంటే నాకు ఆలోచన కలిగింది. నేను ఆ తర్వాత ఆలోచించి ప్రయత్నం చేశాను. 2-3 సార్లుగా నేను కలవలేకపోయాను. దేవుని మందిరంకి వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే అక్కడ ఎట్లా జరుగుతుందో ఏంటని చెప్పి. ఆ తర్వాత ఫతేహాన్పేటలో ఒక దైవ సేవకులు అక్కడ స్టాన్లీ గారు ఉండేవారు. ఆయన పరిచయం అయ్యారు. ఆయన చిన్న బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ నేను కొద్ది రోజులు చదవలేదు, కానీ ఆయన ఫోర్స్ చేసిన తర్వాత చదివాను. ఆ దేవుడు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి నేను ప్రభు యొక్క కార్యం ఏంటని చూడాలని చెప్పి నేను బైబిల్ చదవటం ప్రారంభించాను. నాకు విశ్వాసం కలిగింది. నేను మా అమ్మ నాన్నకు కూడా చెప్పకుండా దేవుని నమ్ముకున్నాను. అయితే ఒకరోజు సడన్గా మా ఊరు వెళ్ళాను. అక్కడ జీవన్ పాల్ గారు నిన్న వచ్చారు. ఈరోజు ఆయన మీటింగ్ రాలేకపోయారు. ఆయన కలుద్దామని పోతే ఆయన కొంచెంసేపు మాట్లాడిన తర్వాత, రేపు నీకు బాప్తీసం ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి అన్నాడు. నేను పోయిందేమో ఆయన కలవటానికి, ఆయన చెప్పిందేమో బాప్తీసం గురించి. ఇంకా నేను కాదు అని చెప్పలేకపోయాను. సరే, ఆయన వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, నెల్లూరులో ఇస్తాం బాప్తీసాలు, ఇక్కడ కాదు, మీరు అక్కడ వచ్చి బాప్తీసం తీసుకోమన్నారు. ఆయన ఇంకో మాట చెప్పాడు, మీ అమ్మ నాన్నకు చెప్పుకొని రా అని. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు 1-2-3 సార్లు కూడా ఆలోచన చేస్తా.
కానీ 100% రైట్ చేస్తామని కాదు. ఒకసారి మన వాళ్ళకి మనం తప్పు చేస్తుంటాం. పోయేటప్పుడు నేను ఆలోచన చేసేటప్పుడు ఒక ఆలోచన నాకు వచ్చింది. ఇంతవరకు మా అమ్మకి నాన్నకే తెలియదు నేను నమ్ముకుంది. ఇప్పుడు పోయి నేను బాప్టిజం తీసుకుంటానని చెప్తే మా అమ్మ నాన్న ఒప్పుకోరు, చెప్పకుండా తీసుకుందాం, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పి నేనే స్వతహా ఆలోచన చేసుకొని బాప్టిజం తీసుకున్నాను. ఆ బాప్టిజంకి వచ్చిన వాళ్ళు మా ఊరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి నేను బాప్టిజం తీసుకున్న విషయం మా అమ్మ చెప్పేశారు. మా అమ్మ ఏడ్చుకుందంట. నేను ఎప్పుడు మా అమ్మని ఒక మాట అనలేదు, ఆ మాట నేను తునీకరించలేదు. తర్వాత ఆమెను ఎప్పుడూ నేను తిట్టలేదు, ఏ బూతు మాట అనలేదు ఇప్పటి వరకు కూడా. ఈరోజు ఒక విషయం జరిగింది, అది కూడా ఈ సందర్భం చెప్తా. మేము ఏకజావు పడుకొని ఉన్నాం ప్రార్థన అయిన తర్వాత. మా అమ్మ లేచి వచ్చేసి మా రూమ్లో కూర్చొని, నాయనా నాకు మనసు ఏం బాగాలేదు, నువ్వు అసలు భోజనం పెట్టకుండా పంపిస్తూ ఉన్నావు వచ్చిన వాళ్ళకి అని, భోజనం పెట్టాలి నాయనా, నాకు అక్కడ 5,000 ఉన్నాయి, నేను ఇస్తాను నేను. అమ్మా అంతమందికి భోజనం పెట్టాలంటే 5,000 సరిపోవు అని గమ్మైపోయినా. సరే అప్పుడు మళ్ళా నేను ఆలోచన చేశా, సరే ఆమెని దేవుడు ఆ విధంగా ప్రేరేపిస్తున్నప్పుడు మనం కాదనకూడదని చెప్పి మళ్ళా బయట నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు పోయేదలకి 12 అవుతుందంట, వాళ్ళ వారికన్నా కొద్దిగా భోజనం ఏర్పాటు చేద్దామని ఆమె మాట ప్రకారం ఈరోజు దూరం నుంచి వాళ్ళకి భోజనం కూడా కొంత ఏర్పాటు చేసాం. అంటే నేను ఎప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టాను కాదు. అయితే యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఆమె చాలా బాధపడింది. నేనేమో ఆమెని అనలా. అది కొద్ది రోజుల తర్వాత నేను చదువైపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకు తెలిసింది, చెప్పాను. ఆమె దేవుడిని నమ్ముకోమంటే వద్దనింది. నేను నరకమైనా పోతాను కానీ నా దేవుడిని నమ్మననింది. అయితే అటువంటి ఆమె కొద్ది రోజుల తర్వాత నేను చెప్పగా మారి బాప్తిసం తీసుకుంది. మా నాన్న కూడా బాప్తిసం తీసుకున్నాడు. అయితే దేవునిలో ముందుకు వెళ్తున్నాం. అయితే 98లో దేవుని పరిచర్య కొరకు దేవుడు నన్ను పిలిచాడు. కొద్ది రోజులు నాకు దేవుని పరిచర్య చేయాలంటే అసలు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు చదువుకోవాలంటే చాలా ఇష్టం. నేను పెద్ద ఇంజనీర్ అవ్వాలి, ఫారెన్ వెళ్ళాలి, నేను గొప్పగా సంపాదించి దినస్థితిలో ఉన్న వారికి సహాయపడాలని నా చిన్నప్పటి నుంచి ఆశ. అయితే దేవుని యొక్క ప్రణాళిక వేరు. అందుకని దేవుని పిలుపుకు 6 నెలలు నేను లోబడ్డా. తర్వాత ఒకరోజు దేవుడు నన్ను పిలిచాడు. ఆయన కొన్ని విషయాలు నాకు చూపించాడు, కొన్ని దర్శనాలు చూపించాడు. నేను విట్నెస్ టీవీ అనేటువంటి ఛానల్లో కూడా ఆ సాక్ష్యాన్ని చెప్పి ఉన్నాను వివరంగా. కాబట్టి అప్పుడు నేను దేవునికి లోబడి ఇంట్లో చెప్తే మా నాన్న ఒప్పుకోలే. నేను చదువుకోమని చెప్పేవే కానీ నేను సేవ చేయడానికి ఒప్పుకోమన్నాడు. అటువంటి పరిస్థితిలో నేను ఒకటే చెప్పిన, నాకు కూడా ఇష్టం లేదు కానీ దేవుడి పిలుపు మేరకు నేను లోబడుతున్నాను. ఏం చేయమంటావు అంటే, ఇంకా ఆయన నాతో సరిగా ఉండేది లేదు, డబ్బులు ఇచ్చేది లేదు, నేను కూడా డబ్బులు అడిగేది లేదు ఆయన్ని. 6 నెలలు నేను డబ్బులు అడగకుండానే దేవుని పనిలో ముందుకు సాగుతున్నా. జీవన్ పాల్ గారు అప్పుడు నాతో ఉన్నారు, ఆయనతో నేను తిరుగుతున్నా. ఆయన సంఘాల్లో నేను పరిచయం చేస్తున్నాను. ఒకరోజు ఒక సంఘటన జరిగింది, అది నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే ఇదే రూట్లో వచ్చాము మేము. ఆ రోజు 6 నెలల నుంచి నేను డబ్బులు అసలు చేతిలో లేకుండా ఏ మీటింగ్ పోవాలన్నా కూడా నడిచి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే దేవుడు ఎట చేస్తాడు చూద్దామని చెప్పి. ఒకరోజు మేము మా ఊరి నుంచి తిక్కవారిపాడు వచ్చాం. ఆయన దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. ఎదురు నడిచి తిక్కవారిపాడుకు వచ్చి ఆడపక్క ఇంట్లో ప్రార్థన చేశాం. అక్కడ వాళ్ళు ఏం కానికీలా. ఆడ నుంచి నడిచి గొల్లముడికి వచ్చాం. అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకొని ప్రార్థన పెట్టుకుని అక్కడ వాళ్ళు ఏం కానికీలా. ఆడ నుంచి నడిచి మళ్ళీ నెల్లూరుకి వచ్చాం. నెల్లూరుకి ఇదే దారిలో గొల్లముడి నుంచి వచ్చాం. నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇక్కడ అయ్యగారు ఒక ఇంట్లో ప్రార్థన పెడితే అక్కడ వాళ్ళు కానికిస్తా, అప్పుడు మేము బస్సులో తిరిగి మా ఊరు వెళ్ళాం. అంటే ఆ రీతిగా ఆ రోజుల్లో దేవుని పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అటు నుంచి ఇక్కడ నెల్లూరులో ఇక్కడ డైక్రాస్ సెంటర్లో లివిన్ గారు అప్పుడు పరిచయం చేస్తూ ఉండేవారు. ఆయన తరఫున నేను గూడూరు వెళ్ళాలని నన్ను ప్రేరేపించారు. అయితే గూడూరు వెళ్ళాం. గూడూరులో
మన యొక్క సహోదరులు విజయమ్మ, భాగ్యమ్మ ఇద్దరు సహోదరులు వచ్చేవారు. వారు మన మధ్యలో ఇప్పుడు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు. అయితే ఆ ఇద్దరితో దేవుని పరిచర్య ప్రారంభించాం. అయితే 10 రూపాయలు కానుకొచ్చేది. వారం అంతా నేను ఆ 10 రూపాయలతోనే ఉండాలి. ఆ రోజుల్లో 2-3 రోజులు వచ్చేది 10 రూపాయలు అయినా కూడా. 99లో సంగతి చెప్తున్నా. ఆ తర్వాత డబ్బులు ఉండేది కాదు. మా నాన్న దేవుని సేవకు బయటకు వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, నా ఆస్తి నీకు ఈనో, నువ్వు దేవుడి గొప్ప అన్నావు కాబట్టి వెళ్ళు అని అన్నాడు. ఇంకా ఆ మాట కోసం నేను తిరిగి ఇంటికి వెళ్ళేవాడిని కాదు. కానీ మా అమ్మ నాకు కొన్ని పాత్రలు, కొంత ఏదో రైస్ అవన్నీ పంపించింది. అయితే ఆ 2-3 రోజులు డబ్బులు అయిపోయిన తర్వాత కూడా నేను ఏ క్రైస్తవుని దగ్గర పోయి అడగల, ఏ ఫాస్టర్ని అడగల. మోకరించి రూమ్లో మాత్రమే ప్రార్థన చేసుకునేవాడిని. ఒక 2 రోజులు అలాగా అన్నం తినకుండా ఉన్నా సరే, 3వ రోజు ఎవరొకరు వచ్చి తలుపు తట్టి ప్రార్థన చేయమని పిలుచుకొని పోయి వాళ్ళు భోజనం పెట్టి పంపించేవాళ్ళు. వద్దన్నా కూడా, అయ్యా నువ్వు ఒక్కడివే పిల్లోడివి, యవనస్తుడివి, ఎక్కడ తీసుకుని తింటావు, ఒక మంత తినిపో అనేవాళ్ళు. ఇంకా వాళ్ళు బలవంతం చేసి అలా తినొచ్చేవాళ్ళు. అట్లా 6 నెలలు ఒక పూట తిని ఒక పూట తినక చాలా ఇబ్బందిగా, అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. మాకు 5 ఎకరాల పొలం ఉంది, నేను ఒక్కరి కుమారుని, 3 చెల్లెళ్ళు ఉన్నారు. అసలు నాకు కష్టం అంటే తెలీదు. నన్ను ఎప్పుడు పని చేపిలా, అన్నానికి లోటు లేదు. అటువంటిది అంత భయంకరంగా ఇబ్బంది ఉన్నా సరే నేను ఇంటికి పోలా. ప్రభు పిలిచాడు, ప్రభు కోసం ఉండాలని చెప్పి అట్టే ఉన్నా. అక్కడి నుంచి దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించాడు. అనేక మంది దెయ్యములు పట్టిన వాళ్ళు స్వస్థపరిచాడు. అనేక మందిని క్యాన్సర్తో ఉన్నవాళ్ళు, ఎయిడ్స్తో ఉన్నవాళ్ళు, రకరకాల జబ్బులతో ఉన్నవాళ్ళు ఎంతోమందిని స్వస్థపరిచారు. అలాంటి సందర్భంలో దేవుని పరిచర్య ముందుకు సాగుతుంది. అయితే అప్పుడు కొత్తగా మన మధ్యకి వెంకటేశ్వర్లు వచ్చున్నారు. బొడ్డు వెంకటేశ్వర్లు గారు, ఒకసారి మీరు పైకి రండి. ఆయన అప్పుడు అక్కడ గ్యాస్లో పనిచేస్తున్నాడు. ఆయనకి 2000 జీతం. ఆయనే మొట్టమొదటిగా నాకు దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చాడు గూడూరులో ఉన్నప్పుడు. అయ్యగారు 14 కూర్చోండి సార్. ఆ తర్వాత ఆయన నాకు పచ్చళ్ళని అయ్యని ఇయ్యని తీసుకొచ్చి ఇచ్చేవాడు. దేవుడు ఆయన ఎలా బ్లెస్ చేశాడంటే, అప్పుడెప్పుడు అప్లై చేస్తున్నాడంట గవర్నమెంట్ జాబ్కి. అది జైల్లో ఆయనకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేసాడు దేవుడు. అక్కడి నుంచి ఆయన నెల్లూరు వచ్చేసాడు. అదేవిధంగా ఒకరు నాకు పరిచయం అయ్యటం, దేవుని యొక్క పరిచర్యలో గూడూరులో చాలా సహకరించారు. దేవుని యొక్క సంఘాలు అక్కడ విస్తరించబడ్డాయి. సేవకులు ఆ సంఘంలో ఉన్న బిడ్డలు సేవకులుగా తయారయ్యారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో సేవ జరుగుతుంది, సంఘాలు కట్టబడుతున్నాయి. అయితే నెల్లూరుకి రావాలనే ఆలోచన నాకు లేదు. ఇప్పుడు ముఖ్యమైన విషయం నేను ముగించేస్తా ఒక 2-3 నిమిషాల్లో గమనించండి. కొంతమందికి మా బ్రదరు నెల్లూరుకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కొంత ఆందోళన కూడా పడ్డారు. నేనైతే ఆలోచన చేయలేదు. ఇంతకుముందు నెల్లూరులో లివిన్ గారు అనేటువంటి మన సహోదరులు, ఆయనతో కలిసి ముందుకు వెళ్తున్నాం. ఆయన సైనా వాళ్ళతో కలిసి మరొక సహవాసంలో ముందుకు వెళ్ళారు. అది మనకు అనుకూలంగా లేనందువల్ల ఆగిపోయాం. అయితే ఆ తర్వాత ఇక్కడి నుంచి కొంతమంది గూడూరుకి వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేసేది. 2015లో ఎన్టీఆర్ నగర్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మేము వచ్చి పరిచర్య చేసి కొంతమంది మారిన తర్వాత అక్కడ మాకు స్థలం లేదు. స్థలం ఇకపోతే అప్పుడు మేము సేవను ఆపేసుకోవాల్సి వచ్చింది. అయితే మళ్ళా దాని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. మన మధులోకి వచ్చిందా, నయమ్మకు వచ్చిందా, నయమ్మక ఒకరోజు గూడూరుకి వచ్చింది. రామ్మ గూడూరుకి వచ్చింది. ఆమె మందిరంకి వస్తుంటే ఆమెతో చెప్పాను, మా మీరు ఇక్కడికి రావాలంటే ఇబ్బందిగా ఉంది, ఒక రూమ్ చూడండి, నేనే వచ్చి నెల్లూరులో ఉన్నాళ్ళు మా కూర్చోండి అని చెప్పి ఆ అక్కకి చెప్పాను నేను. ఆమె వచ్చి వాళ్ళ భర్తకు చెప్పుకొని వాళ్ళ దగ్గరే ఒక ఇల్లు మాట్లాడి మనకు దేవుని పరిచయం చేయటానికి తెప్పించింది. అయితే అక్కడి నుంచి ఆమె అన్నీ చూసుకుంటుంది. దేవుని ఆ మందిరంలో ఆ పనులన్నీ A to Z వాళ్ళ భర్త భార్య అందరూ వాళ్ళన్నీ చూసుకుంటారు. ఆదివారం నేను పోయి వాక్యం చెప్పటమే. అయితే దేవుని నామంలో ఒకరోజు ప్రార్థన చేస్తుంటే
కొన్ని దినాలు ఇక్కడ ఫ్యామిలీ కూడా ఉంటే మంచిదని చెప్పి దేవుడు నన్ను దర్శించడం తర్వాత ఫ్యామిలీని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం కొన్ని విషయాలను బట్టి. అలానే గూడూరులో కూడా ఇల్లు ఉంది, అక్కడ కూడా ఉంటాం. అయితే నేను నెల్లూరుకు వచ్చినప్పటి నుంచి ఒక ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నెల్లూరులో ఇక్కడ సంఘం ఏర్పాటు చేసావు, ఒక మీటింగ్ కూడా నేను పెట్టలేకపోతున్నాను, నా వంతుగా నేను నెల్లూరులో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నప్పుడు అప్పుడు మన పాలరాజు గారు ఒకరోజు నాకు ఆయన చెప్పాడు, సార్ నేను మీకు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే స్పీకర్ నేను మాట్లాడతానని. అప్పుడు అయ్యగారితో కలిసి మేము చెన్నై, బెంగళూరు ఇదంతా తిరిగాం. పెద్ద మీటింగ్ ఈఆర్ కాలేజీలో పెట్టాలని చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల ఈఆర్ కాలేజీలో పెట్టలేకపోయాం. కానీ అయినా అంత పెద్ద మీటింగ్ పెట్టలేకపోయినా చిన్న మీటింగ్ అయినా జరిపించాలనే పట్టుదలతో మళ్ళా జనవరి 14, 15, 16 తేదీల్లో అనుకున్న మీటింగ్స్ ఇవి. అప్పుడు కుదరలేదు. అందుకని మనము అక్కడ టౌన్ హాల్లో పెడదామంటే టౌన్ హాల్ ఈయనన్నారు. ఇంకా కొన్ని చోట్ల మనకు కుదరలేదు. అయితే ఇక్కడికి వచ్చి ఫాదర్ గారిని అడిగితే ఫాదర్ గారు మనకి యొక్క హాలు రెంట్కి ఇచ్చారు. అయితే మంచు కాలం అనేది తీసుకున్నాం. కానీ ఈ విధంగా ఎండ వస్తుంది అనుకుంటే ఇంకెక్కడో దగ్గర బయట పెట్టుకున్నాం, ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. ఇక్కడ పెడుతున్నాం కానీ బయట నుంచి చాలా డిస్టర్బెన్స్ ఇందాక కూడా మనం చూసాం కదా. అయితే ఈ మీటింగ్స్ పెట్టేటప్పుడు 2 మాటలు చెప్పి ముగిస్తాను. వాల్ పోస్టులు వేసాం, ఫోన్లు చేశారు, వాల్ పోస్టులు పీకేశారు, రకరకాల యొక్క శోధనలు. అది ఫస్ట్ నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే అది ఎంత పెద్ద ఇష్యూ అయినా భయపడినా, ఇష్యూ వస్తే ఇంకా నేను దాన్ని ఎక్కువగా తీసుకుంటా, ఆ టాస్క్ తీసుకుంటా, నేను దాన్ని ఎట్టయినా సరే చెయ్యాలా, సాధించాలనే ఉద్దేశంతో. అంతేగాని ఇష్యూ వచ్చిందని నేను కుంగిపోను. ఎవరు ఎంత రిస్క్ చేస్తే అంత లాభం అని నేను భావిస్తాను. ఎందుకంటే అంతగా దేవుడు నా పక్షంగా ఉండి ఆయన కార్యం చేస్తాడని నా నమ్మకం. అలాగనే చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఈ మీటింగ్ పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ మీటింగ్ కొరకు జాన్సన్ గారిని, అలాగే మహర్షి బాబు గారిని, జ్ఞానరాజు గారిని పిలవటం జరిగింది. అయితే అప్పుడు అయ్యగారికి నేను చెప్పినప్పుడు మొదట ప్రార్థన చేసి చెప్తానన్నాడు. జ్ఞానరాజు గారు ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు మీరు మీటింగ్ పెట్టడం దేవుని చిత్తం, నేను వస్తాను అని చెప్పి అయ్యగారు ఫస్ట్ రోజే వస్తానన్నాడు, లేదా ఏ రోజు చెప్తే ఆ రోజు వస్తానన్నాడు. అటు అయ్యగారు మెసేజ్ బాగుంటుందని చెప్పి నేనే మూడో రోజు అయ్యగారిని రమ్మని చెప్పాను. కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మన మీటింగ్ జరుగుతుంది. ఇంకొక 2 మాటలు, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొన్ని కార్యాలు జరిగాయి. నాకు వచ్చినటువంటి బర్నబాస్ గారు నన్ను అడిగాడు, అయ్యగారు మా టీవీలో మీరు వాక్యం చెప్పమని. అందుకని అయ్యగారు యొక్క ఆహ్వానం మేరకు నేను గూడూరు సంఘంలో చెప్పాను. నేను టీవీలో వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానిస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తారా, వారానికి 1000 రూపాయలే, మీరు సహాయం చేస్తారా అని చెప్పినప్పుడు మా వాళ్ళందరూ ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పి 1 నెలకు ముందుగా కట్టేశారు. 1 నెలకు ముందుగా సపోర్ట్ కూడా దేవుని కనపరుస్తాం, ఒక టీవీ ఛానల్కి ముందు కట్టారు. వాళ్ళ వైపు నుంచి కూడా మనకు హెల్ప్ చేశారు. ఎట్లాగా 6 నెలలు కట్టాలంట ముందు డబ్బులు, కానీ 1 నెలకు కడితే చాలు బ్రదర్, మీకు మేము ఎంత అనుకూలంగా చేయాలన్నా చేస్తామని చెప్పి చాలా సపోర్టివ్గా వాళ్ళు మనకి సహాయపడ్డారు. కాబట్టి పోయిన నెల 22 నుంచి ప్రతి బుధవారం నైటు 8 నుంచి 8:30 దాకా మన యొక్క వాక్యము దేవుని యొక్క నామంలో ప్రసారం అవుతూ ఉంది జీసస్ సేవన్ టీవీలో. దాన్ని మీరు చూడాలని, మీరు దాన్ని బలపరచాలని కూడా మీ అందరికి కూడా కోరుతున్నాను. తర్వాత నెల్లూరులో మన ఆరాధన ఉదయం 8:30 నుంచి 10:30 వరకు యాదాయపాలెం రైల్వే స్టేషన్ రోడ్డు ఐబగూడు కాడ నుంచి వచ్చే దారిలో జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ మీరు వచ్చి పాల్గొనాలని ఆశపడితే వచ్చి పాల్గొనవచ్చు. చాలామంది ఫోన్లు చేసి బయట నుంచి ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే నాకు సంఘంలో వచ్చే సపోర్ట్ కంటే బయట నుంచి వచ్చే సపోర్ట్ ద్వారానే ఎక్కువగా నేను సేవ జరిగిస్తాను చెప్పవచ్చు. ఈ మీటింగ్స్కి సంఘం సపోర్ట్ చేసేది కొద్దిగానే, బయట నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ. అట్లా అంత సరిపోయిందని కాదు, ఇంకా కొన్ని కొదువులు ఉన్నాయి. అదేవిధంగా ఆయా ప్రాంతాల నుంచి యూట్యూబ్లో మన వాక్యం చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కాబట్టి మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి ఒక మంచి మీటింగ్తో మళ్ళీ మనం కలుసుకుందాం. సమయం చాలా అయింది కాబట్టి అయ్యగారికి మనం సమయం ఇస్తాం. చక్కని వాక్యం చెప్తారు. మీరందరూ కూడా వాక్యం వినండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా భోజనం ఏర్పాటు చేసాం. వాళ్ళు ఇంకా పోయేదానికి 11-12 అయిపోద్ది కాబట్టి కొద్దిగా భోజనం చేసి వెళ్ళొచ్చు. కాబట్టి అందరూ ఈ సమయంలో దేవుని వాక్యం వినండి. మా యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నాకు 3 పిల్లలు, ఒక పాప, 2 కుమారులు. ఒక కుమారుడు బెంగళూరులో ఉన్నారు, రాలేదు. ఇక్కడ 2 పిల్లలు మీరు చూశారు. వాళ్ళిద్దరు కూడా, పాప డిగ్రీ అయిపోయింది, బాబు వచ్చి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు, చిన్న అబ్బాయి వచ్చి BBA చేస్తున్నారు. నా ఆశ ఏంటంటే వాళ్ళు 3 కూడా చదువుకున్నా సరే, వాళ్ళు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా దేవుని సేవే చేయాల, దేవుని సేవలోనే కొనసాగాల. లేదు పరిపూర్ణంగా దేవుడు అన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చేమంటే అదే చేయాలని నేను ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా అదే ప్రార్థన చేయమని మీ అందరికి తెలియజేస్తూ నేను ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. ప్రభునామానికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్యలో జ్ఞానరాజయ్య గారిని చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. అలాగే ట్రాన్స్లేట్ చేసానికి మన యొక్క సంజీవయ్య గారిని మనం ఆహ్వానిస్తామండి. ఇప్పటికే సమయం అయిపోయింది. கர்த்தருடைய பெரிதான கிருபையினாலே ஆண்டவர் இங்கே கொண்டு வந்தார். அவருக்கு நன்றி சொல்கிறேன். కృపను బట్టి దేవుడు మీ మధ్యకి నన్ను తీసుకొచ్చినాడు. దాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. இந்த ஊழியத்தை ஏற்பாடு செய்த வந்திருக்கிற எல்லா பெரிய ஊழியர்களுக்கும் நான் యేసువిన్ నామములో நான் வாழ்த்துதலை தெரிவிக்கிறேன். ఈ కూడికలను సిద్ధపరిచి వచ్చిన సేవకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియపరుస్తున్నాను. உங்கள் அனைவரையும் இயேசு கிறிஸ்து நாமத்தில் நான் வாழ்த்துகிறேன். మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని దీవిస్తున్నాను. ఎసెకియల్ తీర్కదర్శిని పుస్తకం ఎహెజ్కేల్ రాసిన గ్రంథము 38వ అధికారం 38వ అధ్యాయము 7వ వచనం 7వ వచనాన్ని చదువుకుందాం. ఎసెకియల్ 38:7. ఎహెజ్కేల్ రాసిన గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కొంచెం మైకు ఇవ్వండి. బైబిల్ చదివారు కొంచెం ముందుకు వచ్చి కూర్చోవచ్చు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడగా ధ్వనిని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుని 38వ అధ్యాయం 38:7 వచనం 38వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా నుండుము, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలివై ఉండవలెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். ప్రభు నామానికి మహిమ కలుగును గాక. கர்த்தருடைய வார்த்தை நமக்கு சொல்லுகிறது, దేవుని వాక్యము మనకు బోధిస్తున్నది, நீ ஆயத்தப்படு, నీవు ఆయత్తపడు. ఆండవర్ ఎదర్కాக ఆయత్తపడత சொல்லுகிறார். ఎందుకు దేవుడు నిన్ను సిద్ధపడమని చెప్తున్నాడంటే அவருடைய ரகசிய வருகை நாட்கள் நெருங்கி கொண்டே இருக்கிறது. ఆయన రహస్య దినాలు త్వరగా రానై ఉన్నవి. இப்ப பாருங்க, இந்த பேனர்ல போட்டிருக்கிறாங்க ஏசாயா 60:20 உங்க துக்க நாட்கள் முடிந்து போகும். ఇక్కడ బ్యానర్ లో రాసిన అధ్యాయాన్ని మనం చదివినట్లే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడిన మాట, మీ దుఃఖ దినములు సమాప్తములగును అని రాయబడి ఉన్నది.
ஆண்டவருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి మహిమ కలుగును గాక. நம்முடைய வாழ்க்கையில ஒரு துக்கம் இருந்துச்சுன்னா அது முடிந்த பிறகு அடுத்த துக்கம் தொடர்ந்து கொண்டே இருக்கும். మన జీవితంలో ఒక దుఃఖము ఉంటే అది మానిన తర్వాత మరొక దుఃఖము వెంబడిస్తూ ఉంటుంది. ஒரு பிரச்சனை போனா இன்னொரு பிரச்சனை வந்துகிட்டே ఒక సమస్య పోతే మరొక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ஆனா ஆண்டவர் சொல்ற துக்க நாட்கள் முடிந்து போகும் சொல்ற நாள் எது என்றால், ప్రభు ఈ వాక్యంలో చెబుతున్న మాట ఏందని మనం గ్రహిస్తే, அவர் வரும்போது ఆయన వచ్చేటప్పుడు அவரோடு கூட நம்ம எடுத்துக்கொள்ளப்படும் మనందరము ఆయనతో లేపబడినప్పుడు நமக்கு நிரந்தரமா துக்கமே இருக்காது. మనకు నిరంతరముగా మనకు దుఃఖము కలగనే కలగదు. కంప్లీటా நம்முடைய துக்க நாட்கள் முடிந்து போற அந்த நாட்கள் நெருங்கி கொண்டே సంపూర్ణముగా మన దుఃఖ దినాలు పోయే దినాలు ఆ దినము సంభవించబోతున్నది. ஆகவே ஆண்டவர் சொல்றாரு, కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు, நீ ஆயத்தப்படு, నీవు సిద్ధపడు. உன் வாழ்க்கையில இருக்கிற துக்கங்கள் எல்லாம் மாறி சந்தோஷமா இருக்க வேண்டுமானா, నీ దుఃఖాలన్నిటిని మరిచి నువ్వు సంతోషంగా జీవించాలంటే நீ ஆயத்தப்பட வேண்டியது. నీవు మొట్టమొదటిగా ఈ దినమున సిద్ధపడాలా నీవు. హల్లెలూయా హల్లెలూయా. ఆండவர் சொன்னாரு, ప్రభు చెప్తున్నాడు, యోహాన్ 16:20 యోహాను సువార్త 16:20 చెప్తున్నాడు, ఉలగమో సంతోషపடும், లోకమైతే సంతోషపడుతుంది, நீங்கள் அழுது புலம்புவீர்கள், మీరు దుఃఖించి ఏడుస్తారు, కానీ ஆனா உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும். కానీ మీ యొక్క దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. அப்ப கொஞ்ச காலம் நம்முடைய வாழ்க்கையில அழுகை இருக்கும் என்று சொல்லி ஆண்டவர் சொல்லி இருக்கிறார். కొన్ని దినాలు వరకు మన యొక్క జీవితంలో దుఃఖము ఏడ్పు ఉంటదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. நம்முடைய வேதனை இருக்கும் என்று சொல்லி మనకు బాధ చింత కలుగుతుందని చెబుతున్నది. அவைகள் எல்லாம் நம்மை அழிப்பதற்காக ஆண்டவர் அனுமதிக்கல. అవన్నీ మనము నశించిపోయేదానికి దేవుడు దాన్ని అనుమతించలేదు, కానీ நம்மை பரிசுத்தத்தின் மேல் பரிசுத்தம் அடைய ஆண்டவர் அனுமதிக்கிறார். నీవు నేను పరిశుద్ధత పొందాలని దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. పోరాటங்கள், நெருக்கங்கள், உபத்திரவங்கள் வரும்போதெல்லாம், సమస్యలు, పోరాటాలు, యుద్ధాలన్నీ మనకు ఎదుర్కొన్నప్పుడు நம்ம కన్నీர் விட்டு ஆண்டவருடைய பாதத்திலே அழுகிறோம். మనం కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాము. எவ்வளவு பிரச்சனைகள் நம்மளை நெருக்குதோ, ఎన్ని సమస్యలు మనకి ఎదురవుతాయో, எவ்வளவு வேதனைகள் நம்மளை வேதனை கஷ்டப்படுத்துதோ, ఎంత బాధ మనము కృంగదీస్తూ ఉంటుందో, அவைகள் மத்தியிலே நம்ம ஆண்டவருடைய முகத்தை நம்ம பார்க்கிறோம். వాటి మధ్యలో దేవుని ముఖాన్ని మనం చూస్తున్నాము. ஏனென்றா, ఎందుకంటే எல்லாவற்றிற்கும் பதில் கொடுக்கிறவர் அவர் ஒருவர். అన్నిటికీ జవాబిచ్చే దేవుడు మన యేసయ్యా. தாவீது சொன்னாரு, దావీదు మహారాజు అంటున్నాడు, கர்த்தர் எனக்காக யாவையும் செய்து దేవుడు నా కొరకు సకలము చేయగల దేవుడు. என்ன பிரச்சனை ஆனாலும், ఏ సమస్య అయినా సరే தேவன் எனக்கு உதவி செய்வார். దేవుడు నాకు సహాయము చేయునుగాక. எனக்கு ஒரு வியாதி இருக்குமானா, నాలో ఏదైనా ఒక వ్యాధి ఉండినట్లయితే அவர் என்னை சுகமாக்குவார். ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. என்னுடைய தேவை இருக்குமானா, నాకు ఏదైనా అవసరత ఉండినట్లయితే அவர் யெகோவா ஈரே இருந்து என் தேவைகளை சந்திப்பார். ఆయన యెహోవా యేరే, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన నాకు సహాయము చేయునుగాక. எனக்கு விரோதமா கோர்ட்ல ஒரு கேஸ் இருக்குமானா, నాకు విరోధముగా ఏదైనా ఒక వాయిదా ఒక కోర్టులో ఉండినట్లయితే ஆண்டவர் ஜட்ஜி இடத்துல பேசி நமக்காக நமக்கு சாதகமாக தீர்ப்பு வரும்படி దేవుడు న్యాయస్థానం అధికారితో దేవుడు మాట్లాడి మనకు దేవుడు న్యాయము చేయునుగాక. அவரால் செய்ய முடியாத அதிசயமான காரியம் ஒன்று, ఆయన వల్ల చేయని అతిశయమైన కార్యము ఏదియూ లేదు. உலகத்தில் உள்ள எல்லா காரியங்களும் அவருடைய கட்டுப்பாட்டுக்குள்ளதான் இருக்கு. గమనించని లోకములో ఉన్న సకలమైన కార్యాలన్నిటిని ఆయన చేతిలో, ఆయన హస్తములో ఉన్నవి. దేవుని బిడ్డలారా, அவருடைய அனுமதி இல்லாம எந்த ஒரு விஷயம் நம்முடைய வாழ்க்கையில, ఆయన ఒక అనుమతి లేకుండా ఏ విషయమైనా మన జీవితంలో జరగనే జరగదు. ஆனா நமக்குள்ள ஒரு கேள்வி இருக்கு. మనలో ఒక ప్రశ్న కలుగుతుంది, ஆண்டவர், நான் எத்தனை வருஷம் பாடுபடுறேன், ప్రభువా నేను ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడుతూనే ఉన్నాను కదా, எத்தனை வருஷம் இந்த வேதனைக்குள்ள நான் கடந்து போறேன், ఎన్ని సంవత్సరాలు ఈ బాధలు, ఇబ్బందులు ముందుకు సాగాలా? ஆண்டவர் சொன்னார், దేవుడు చెప్తున్నాడు, யோவான் 16:20 நீங்கள் அழுது புலம்புவீர்கள். యోహాను సువార్త 16:20 నువ్వు ఏడ్చి ప్రలాపించు. நம்முடைய வாழ்க்கை அப்படிதான் இருக்கும் என்று சொல்லி ஆண்டவர் మన தீர்மானித்தார். జీవితం ఇలాగనే ఉంటదని దేవుడు తీర్మానం చేసి ఉన్నాడు. யோவான் 16:33 சொல்றார், యోహాను సువార్త 16:33 చెప్తున్నాడు, உலகத்திலே உங்களுக்கு உபத்திரம் உண்டு, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ஆனா திடன் கொள்ளுங்கள், ఆయన
అయినా నీవు ధైర్యము తెచ్చుకో, நான் உலகத்தை ஜெயித்தேன், నేను లోకాన్ని జయించినాను. அல்லேலூயா హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికే మహిమ కలుగును గాక. உலகத்திலே நாம் ஜெயிக்க வேண்டிய 4 விதமான காரியங்கள், లోకములో మనము జయించవలసిన 4 విధమైన కార్యాలు దేవుని వాక్యములో ఉన్నది. பாவம், పాపాన్ని జయించాలా, శాపத்தை ஜெயிக்கணும், శాపాన్ని జయించాలా, மரணத்தை ஜெயிக்கணும், మరణాన్ని జయించాలా, சாத்தானை ஜெயிக்கணும். సాతాన్ని జయించాలా. அல்லேலூயா. హల్లెలూయా. ஆவியானவர் சபைக்கு சொல்லும்போது, ఆత్మదేవుడు సంఘానికి బోధించేటప్పుడు ஜெயம் கொள்கிறவன் எவனோ ஜெயம் கொள்கிறவன் எவனோ என்று జయించేవాడు ఎవరో దాన్ని జయాన్ని పొందుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తున్నది. நம்முடைய வாழ்க்கையில ஒவ்வொரு காரியத்திலும் ஜெயம் பெறுவதற்கு, మన యొక్క జీవితంలో ప్రతి దానిని జయించేదానికి உயிர்த்தெழுந்து ஜெயம் பெற்ற இயேசு நமக்கு உதவி செய்வார். పునరుద్ధరణ దేవుడు మనకు సహాయం చేయును గాక. கைகளை தட்டி చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దామా మనము. அல்லேலூயா, அல்லேலூயா, அல்லேலூயா. கர்த்தருக்கு மகிமை உண்டாக. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. நமக்கு உலகத்துல பிரச்சனை இருக்காதுன்னு ஆண்டவர் சொல்லவே இல்லை. మనకి లోకములో శ్రమ కలగదని దేవుడు చెప్పలేదు. ஆனா ஆண்டவர் சொன்ன காரியம் என்னன்னு சொன்னா, కానీ ప్రభు మనతో చెబుతున్న మాట ఏందంటే மத்தேயு 28:20 మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనములో, இதோ நான் உலகத்தின் முடிவு பரியந்தம் கடைசி நாட்கள் நான் உங்களோடு கூட இருக்கிறேன். ఈ లోకము ముగించేంత వరకు నేను మీతో కూడా నేను ఉంటానని చెప్పినాడు. எல்லா சூழ்நிலையிலும் நம்மோடு கூட இருக்கிறவர் இயேசு అన్ని మాత్రమే. సమస్యల్లో దేవుడు మాత్రమే మనతో కూడా ఉంటానని చెబుతున్నాడు. எல்லா பிரச்சனையில நமக்கு உதவி செய்கிறவர் இயேசு மாத்திரமே. అన్ని సమస్యల్లో దేవుడు మాటే మనకు సహాయం చేయును గాక. ஆண்டவர் சொன்னார், நான் உலகத்தை ஜெயித்தேன். దేవుడు అంటున్నాడు, నీ లోకాన్ని జయించినాను. ஏன் ஆண்டவர் அப்படி சொன்னார்? ఎందుకు దేవుడు ఈ విధముగా చెప్పినాడంటే, உலகத்தின் அதிபதி ஆகிய பிசாசுனுடைய கட்டுப்பாட்டுக்குள்ள இந்த உலகம் இருக்கிறது. లోక అధికారి అయిన సాతాను చేతిలో ఈ లోకము చిక్కుబడి ఉన్నది. வெளிப்படுத்தல் 12:9 சொல்லுகிறது, రాసిన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు, உலகம் அனைத்தையும் மோசம் போக்குற பிசாசு, లోకాన్ని మొత్తాన్ని నాశనము చేసానికి సాతాను పొంచి ఉన్నాడు. அவன் படித்தவனா இருக்கலாம், వాడు చదివినవైనా సరే, பலவானா இருக்கலாம், వాడు ధనవంతుడైనా సరే, பணக்காரனா இருக்கலாம், వాడు ధనవంతుడైనా సరే, பெரிய பதவியில இருக்கலாம், గొప్ప అధికారంలో ఉన్నా సరే, ஆனா அவன் பிசாசுனுடைய கண்ட்ரோல்ல இருக்கிறான். వాడు సాతాను చేతిలో పట్టబడి ఉన్నాడు. அல்லேலூயா, హల్లెలూయా. அல்லேலூயா. ஆண்டவர் நம்மை இந்த உலகத்தை விட்டு பிரித்து எடுத்திருக்கிறார். దేవుడు ఈ లోకముల నుండి మనమును దేవుడు వేరుపరిచి ఉన్నాడు. ஆண்டவர் தம்முடைய சுய ரத்தத்தை நமக்கு சிந்தி, దేవుడు తన రక్తముతో మన కొరకు చిందించి நம்மை மீட்டு எடுத்திருக்கிறார். మనమును విమోచించి ఉన్నాడు. பிலிப்பியர் 2:9 சொல்லும்போது, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు, அவர் அடிமையின் ரூபம் எடுத்தார். ఆయన బానిస యొక్క రూపాన్ని ఆయన ధరించినాడు. அப்ப அந்த அடிமை யார்? ఆ బానిసత్వము ఎవరంటే நீங்களும் நானும் தான். నీవు నేను మాత్రమే. ஒரு காலத்துல பாவத்துக்கு அடிமையாய் ఒక இருந்தோம். రోజుల్లో మనందరము పాపము చేత బంధింపబడిన వారముగా ఉన్నాము. பாவத்தின் விளைவாக சாபத்துக்கு அடிமையாய் இருந்தோம். పాపానికి బదులుగా మరణమనే శాపాన్ని పొందుకొని ఉన్నాము. அதே மாதிரி மரண ஜீவ காலம் எல்லாம் மரணத்தை குறித்த ஒரு பயம் இருந்தது. మనం జీవించే దినాల్లో మరణమనే భయముతో మనం జీవించాము. சாத்தான் நம்மை அடிமைப்படுத்தி வைத்தார். సాతాను మనము బంధించి ఉన్నాడు. அவனுடைய விருப்பத்தின்படி எல்லாம் நம்ம செய்து கொண்டிருந்தோம். సాతాను యొక్క ఇష్ట ప్రకారంగా మనం వాడుకొని ఉన్నాడు. ஆனா வாழ்க்கையில நெருக்கங்களும் போరాటం தான் இருந்ததே. మన జీవితంలో ఇరుకు ఇబ్బంది మాత్రమే కలిగిందే కానీ, ஆனா இயேசு అయితే நம்மை போல அடிமையின் ரூபம் எடுத்து ఆయన మనలాగా బానిస యొక్క రూపాన్ని ధరించి அவர் மனுஷ ரூபமான ఆయన మనిషి కుమారుడుగా అవతరించినాడు. எதற்காக அப்படி ஆனார்? ఎందుకొరకు ఆయన వచ్చినాడంటే, ஆதாமும் ஏவாளும் தேவனுடைய சாயலால் படைக்கப்பட்டவர். ఆదాము అవ్వ దేవుని యొక్క స్వరూపమందు సృష్టింపబడినారు. அந்த தேவ சாயலை அவர்கள் பாவம் செய்த போது இழந்து போனார்கள். దేవుని యొక్క స్వరూపాన్ని వారు పాపము చేసిన కారణం వల్ల దానిని వారు పోగొట్టుకున్నారు. தேவனோடு கூட இருந்த ஐக்கியத்தை தொடர்பை அவர்கள் இழந்து போனார்கள். దేవునితో ఉన్న ఐక్యత సంబంధాన్ని వాళ్ళు
వేరు చేసుకున్నారు. அந்த இழந்து போன தேவனுடைய சாயலை மறுபடியும் நமக்கு கொடுப்பதற்காக, దానిని పోగొట్టుకున్న ఆయన స్వరూపాన్ని మళ్ళా మనము పొందుకునేదానికి యేసు అడిమైన్ రూపం, యేసు బానిసనకు స్వరూపానికి ఆయన అవతరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. அவர் வானத்திலே தூதர்கள் மத்தியிலே மகிமையா வீற்றிருந்தவர். ఆకాశ మండలం మీద ఆయన దూతల మధ్య ఆయన స్తుతింపబడుచున్నాడు. உங்களை என்னை நேசித்ததனால, నిన్ను నన్ను ఆయన ప్రేమించటం వల్ల நம்மை போல அவர் మనిషినాனார். మనలాగా ఆయన ఒక మనిషిని అవతరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. அப்போ நம்மை பிசாசினுடைய అడిమైతనத்திலிருந்து విడిపించ, మన సాతాను యొక్క బంధకముల నుండి మనల్ని విడిపించేదానికి, పాపத்திலிருந்து విడివిக்க, పాపముల నుండి విడిపించేదానికి, శాపத்திலிருந்து విడివిக்க, శాపము నుండి విడిపించేదానికి, జీవకాలமெல்லாம் இருந்த మరణ భయத்திலிருந்து విడివిக்க, జీవించుచున్న రోజులు భయముతో బ్రతుకుతున్న మనములని యేసు நம்மை போல பூமிக்கு இறங்கி வந்தார். యేసు మనలాగా ఆయన భూమిల మీద అవతరించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. தேவன் எவ்வளவாய் நம்மளை நேசித்திருந்தார், దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు చూసారు దేవుని బిడ్డలారా. இந்த பாவம் நிறைந்த உலகத்துக்கு அவர் இறங்கி పాప లోకములో ఆయన మన కొరకు ఆయన అవతరించిన దేవుడు. மறுபடியும் நமக்குள்ள தேவ சாயலை உருவாக்கவும், మళ్ళా దేవుని యొక్క స్వరూపాన్ని మనలో చూడాలని, தேவனோடு கூட தொடர்பை ஏற்படுத்தவும், దేవునితో నీకు ఆయన సంబంధాన్ని ఏర్పరిచేదానికి, அதற்காகத்தான் ஆண்டவர் இந்த பூமிக்கு இறங்கி అందుకొరకే வந்தார். ఆ దేవుడి భూలోకానికి అవతరించినాడు. హల్లెలూయా. எல்லாரும் தூக்கம் வந்துருச்சு போல, అందరికి నిద్రొస్తుందేమో హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభు నామానికే మహిమ కలుగును గాక. அதனாலதான் కాబట్టి அவர் நம்மை போல மனுஷனாய் வாழ்ந்து, మనలాగా దేవుడు మనిషిగా జీవించి ஒரு பாவம் செய்யாம, ఒక పాపము కూడా ఆయన చేయకుండా அவர் பரிசுத்தராய் ఆయన ஜீவித்து, పరిశుద్ధుడుగా జీవించిన దేవుడు. உலகத்தில் உள்ள எல்லாருடைய பாவத்தையும், లోకములో ఉన్న సకలమైన పాపమన్నిటినీ நமக்காக சுமந்து சிலுவையிலே ఆయన మన சுமந்து, కొరకు భరించి సిలువ మరణాన్ని పొందుకున్నాడు. ஒவ்வொரு நாளும் அவருக்கு பிரச்சனை இருந்தது. ఒక్కొక్క దినము ఆయనకి అనేకమైన సమస్యలు ఇబ్బందులు వచ్చినాయి. லூக்கா 12:50 சொல்லும், లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ఈ విధముగా చెప్తున్నారు, நான் முழுக வேண்டிய ஒரு ஸ்தானம் உண்டு, నేను முழுக வேண்டிய ஒரு ஸ்தானம் உண்டு, నేను మునగవలసిన ఒక స్థలం ఉన్నది, அது முடியும் வரைக்கும் எவ்வளவோ நெருக்கப்படுகிறேன். దానిని ముగించేంత వరకు నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో తెలుసా? அப்போ ஆண்டவர் ஏன் இந்த வார்த்தையை சொல்றாரு? ఎందుకు ప్రభు ఈ వాక్యాన్ని చెల్లిస్తున్నాడంటే, ஒட்டுமொத்த உலகத்தையும் பாவத்திலிருந்து மீட்டெடுக்க, సకలమైన పాపులందరినీ ఆయన విమోచించేదానికి, அவர்களை பரலோகத்துக்குள்ள கொண்டு போவதற்கு, మనందరినీ పరలోకానికి తీసుకుని పోయేదానికి தேவனே மனுஷனாய் இறங்கி வந்தார். దేవుడే మనిషిగా అవతరించినాడు. ஆகையினால కాబట్టి பிசாசு அவர் மேல பயங்கர கோபம் கொண்டு, సాతాను దేవుడి మీద చాలా కోపపడి அவருக்கு எவ்வளவு வேதனை கொடுக்க முடியுமோ அவ்வளவு வேதனையை கொடுத்தார். యేసు ప్రభుకి ఎంత వేద బాధ కష్టము రావాలో వాటన్నిటిని ఆయన మీద కుమ్మరించినాడు. ஒவ்வொரு நாளும் அவருக்கு போராட்டம் தான். ఒక్కొక్క దినము యేసు ప్రభుకి పోరాటమే కలిగింది. ஆனா இயேசு நம்மேல் வைத்த அன்பினாலே, దేవుడు మన మీద పెట్టిన ప్రేమ చేత அவைகள் எல்லாம் பொறுமையாய் சகித்தார். వాటన్నిటిని ఆయన సహించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. அவரை எப்படியாகிலும் ஒரு பாவம் செய்ய வைக்கணும்னு அவன் ఎలాగైనా యేసు ప్రభుని పాపము చేయాలని సాతాను పొంచి ఉన్నాడు. కానీ அவர் பாவம் செய்து விட்டா, ఆయన ఒకవేళ పాపము చేసి ఉంటే பரலோகத்தினுடைய வாசல் அடைக்கப்பட்டு விடும். யாருமே பரலோகத்துக்கு తలుపులు మూయబడి ఉంటాయి. దాన్ని ఎవ్వరి వల్ల తెరవలేరు. நம்ம எல்லாம் నరకத்துக்கு தான், మనందరం నరకానికి పోయి ఉండేవారము. ஆகவேதான் కాబట్టి அவருக்கு எவ்வளவு வேதனை கொடுக்க முடியுமோ, ఆయనకి ఎంత వేదన బాధ చేశాడో அவ்வளவு வேதனையை அவன் கொடுத்தான். అలాంటి వేదన బాధన సాతాను దేవుడికి ఇచ్చినాడు. பாருங்க, கெத்செமனே தோட்டத்திலே நமக்காக பாரப்பட்டு ஜெபிக்கிறார். గెత్సెమని తోటలో దేవుడు మన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసినాడు. లూకా 22:40
లూకా సువార్త 22:40 ரத்தம் வேர்வை துளிகளாய் வெளியே வருது. రక్తము చెమట బిందువులుగా మారింది. அங்கே ஒரு பெரிய போராட்டம் நடக்குது. అక్కడ గొప్ప పోరాటము దేవునికి జరిగింది. பாவத்துக்கும் பரிசுத்தத்துக்குமான పాపానికి పరిశుద్ధానికి ఒక పోరాట యుద్ధమే జరిగింది అక్కడ. அநீதிக்கு நீதிக்குமான போராட்டம், న్యాయానికి నీతికి ఒక పోరాటం జరిగింది. இருளுக்கும் வெளிச்சத்துக்குமான போராட்டம், చీకటికి వెలుగుకు ఒక పోరాటం జరిగింది. నరకத்துக்கும் పరలోకத்துக்கும் இடையான போராட்டம், నరకానికి పరలోకానికి ఒక పోరాటం అక్కడ జరిగింది. பிசாசுக்கும் இயேசுக்கும் ஒரு போராட்டம், సాతానికి యేసు ప్రభుకు ఒక పోరాటం జరిగింది. நம்மை மீட்பதற்காக, మనందరిని విమోచించేదానికి, அவர் நமக்காக, ఆయన మన కొరకు திறப்பின் வாசலிலே நின்றார். పరలోకపు యొక్క తలుపు దగ్గర ఆయన నిలబడినాడు. நமக்காக, మనందరి కొరకు அவர் பாரப்பட்டு ஜெபிக்கிறார். ఆయన భారముతో ప్రార్థన చేస్తున్నాడు. நம்ம மேல உள்ள அன்பு, మన మీద ఉన్న ప్రేమ, அந்த ரத்த நாளெல்லாம் வெடிச்சு ரத்தம் வேர்வையா வெளியே வரும். రక్తము చెమట బిందువులుగా మారిపోయింది. அவ்வளவு ஊக்கமாய் நமக்காய் ஜெபிக்கிறார். అంత ఆసక్తితో మనందరి కొరకు ఆయన ప్రార్థన చేసినాడు. காரணம் என்னன்னு சொன்னா, కారణం ఏందంటే அந்த பாவம் வேதனை உள்ளது. పాపము భయంకరమైనది. இந்த உலகத்தில் உள்ள எல்லாருடைய பாவத்தையும் ఈ அவர் లోకముల சுமந்தார். సకల వారి పాపమంతా ఆయన మీద మోపబడి ఉన్నది. ஒரு பெரிய யுத்தம் அங்கே ఒక நடக்குது. పెద్ద యుద్ధము అక్కడ సంభవించింది. ஆண்டவர் அதை கடந்து போறார். దాన్ని దేవుడు జయించి పోయినాడు. அல்லேலூயா, హల్లెలూయా. அல்லேலூயா. సౌండే రాలేదే. நல்ல போஜனம் கொடுப்பாரு, கவலைப்படாதீங்க. ఆహారము మీ పాస్టర్ గారు సిద్ధపాటు చేసినాడు. நல்ல கர்த்தரை மகிமைப்படுத்துவோம். బాగా దేవుని మనం మహిమపరుద్దాము. அல்லேலூயா, హల్లెలూయా. கர்த்தருக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ప్రభునామానికి మహిమ కలుగును గాక. அடுத்த கட்டமாக రెండవ విషయముగా ஆண்டவரை சிலுவைக்கு கொண்டு போவதற்கு முன்பு దేవుణ్ణి సిలువకి అప్పగించే సమయమున சங்கீதம் 22:16-17 சொல்லுது, కీర్తనలు 22వ కీర్తన 16వ చరణము 17వ చరణంలో చెప్తున్నాడు. அவருடைய கைகளையும் கால்களையும் ఆయన కాళ్ళను చేతులను கூர் ஆயுதங்களை கொண்டு சிதைத்தார்கள். మేకులతో ఆయన కొట్టినారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 17வது వచనం சொல்லுது, 17వ చరణంలో ఈ విధముగా ఉంటున్నాడు. அவருடைய எலும்புகள்லாம் என்னெல்லாம் போல் இருந்துச்சு. ఆయన ఎముకలంతా ఎంచేదానికి లెక్కేసినట్టుగా చూస్తున్నాము. அவருடைய சரீரத்தை அடிச்சு நார் நாரா கிழிச்சார். ఆయన శరీరాన్ని కొట్టి చీల్చినాడు. ஏன் அப்படி பிசாசு செய்தான்? ఎందుకు సాతాను ఆ విధముగా దేవుణ్ణి ఆ విధంగా చేశాడంటే, அவர் சரீரத்துல இருந்ததுனால, ఆయన శరీరముతో ఉన్నాడు కాబట్టి வேதனையின் உச்ச கட்டத்துல బాధ యొక్క సమస్య యొక్క చివరి సమయంలో ஏதாவது பாவம் செய்ய ఏదైనా ఒక పాపము యేసు ప్రభు చేస్తాడని పొంచి ఉన్నాడు సాతాను. పోరాడుகிறான். పొంచి ఉన్న సమయంలో దేవుడు వానితో పోరాడుతున్నాడు. ஆனா ஆண்டவர் நம்ம மேல வைத்த அன்புனா, దేవుడు మన మీద పెట్టిన ప్రేమ చేత அவை எல்லாவற்றையும் பொறுமையாய் சகித்தார். వాటన్నిటిని సహించినాడు మన దేవుడు. அவர் தலைமையில வைத்த அந்த முள்ளானது, ఆయన తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటము விஷம் நிறைந்த ஒரு முள், విషముతో కూడిన ముళ్ళులు, அதை தலையில வைத்து అడిக்கிறாங்க. దాన్ని తలలో ఉంచి ఆయన్ని కొట్టుతున్నారు, గుచ్చుతున్నారు. நம்முடைய தலையில 3 பிரதான நரம்புகள் உண்டு. మన తలలో 3 విధానమైన ప్రధాన నరాలు ఉన్నాయి. அந்த నరంబుగళ్ళ పోయి அந்த கிரீடம் படியும் போது ఆ నరములో ఆ ముళ్ళులు గుచ్చుకునే సమయంలో அந்த விஷம் రక్తத்துல కలకుమా, ఆ రక్తంలో విషము కలిసినట్లుగా చూస్తున్నాము. உச்சம் தலை முதல் உள்ளம் கால் வரைக்கும் வேதனை கொடூரமாயிருக்கும். తల నుండి అరిపాదం వరకు బాధ కష్టము ఆయన భరించిన దేవుడు. அப்பவே செத்துடலாமான்னு தோணும். అప్పుడే నేను మరణించుండొచ్చా సంభవం జరుగుతున్న సమయంలో அவ்வளவு கொடூரமான வேதனை, అలాంటి ఘోరమైన బాధ. அவர் மேல திரும்ப வஸ்திரத்தை போட்டு ఆయన మీద వస్త్రమును వేసి சிலுவையை சுமக்க வைத்து ఆయన సిలువను మోపించి அந்த கல்வாரி அண்டையில போய் மறுபடியும் அந்த வஸ்திரத்தை எடுக்கும் போது ఆయన కల్వారి గల్గోతా కొండ మీద మళ్ళా ఆయన వస్త్రము చింపి எடுக்கும்போது எப்படி சதையும் ரத்தமும் ஒட்டிட்டு வந்திருக்கும். ఎలాగా ఆ యొక్క వస్త్రములో ఆయన శరీరము ఆ రక్తము ఏ విధముగా వచ్చిందో,
எவ்வளவு இயேசு நமக்காக துடிச்சிருப்பார். దేవుడు ఎంతగా మన కొరకు ఎంత బాధపడిన శ్రమ పొందారు తెలుసా మీకు? அவ்வளவு சிரமம் எதனால வந்தது? ఆ శ్రమ బాధ ఎవరి కోసము? நம்ம செய்த பாவம் அவருக்கு அவ்வளவு பயங்கரமான పాపము కొరకు, அவருக்கு அவ்வளவு பெரிய தண்டனை. ఆయనకి ఇంత పెద్ద శిక్ష విధించినాము మనము. நீங்களும் நானும் ரட்சிக்கப்பட வேண்டும், నీవు నేను రక్షింపబడాలా, பரலோகத்துக்குள்ள வர வேண்டும் என்று, పరలోక రాజ్యాన్ని నువ్వు సమీపించాలని அவர் தம்மை தாமே நமக்காக ఆయన ஒப்புக்கொடுத்தார். తన్ను తానే రెక్కినిగా ఆయన మార్చుకున్న దేవుడు. நம்முடைய பிராணன் அவருடைய பார்வையில அருமையா మన இருந்தது. ప్రాణము ఆయన దృష్టికి విలువైనదిగా ఉంటుంది. தன்னுடைய விலையேற பெற்ற ரத்தத்தை நமக்காக ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించిన దేవుడు. இப்படியாக ஆண்டவர் பாடுபட்டு ఈ విధముగా దేవుడు మన కొరకు శ్రమపడి நமக்காக ரட்சிப்பை கொடுத்திருக்கிறார். మన కొరకు ఆయన రక్షణను అనుగ్రహింపజేస్తున్నాడు. உலகத்துல ஒரு மனுஷனுக்கு ஒரு பெரிய ஆசீர்வாదம் இருக்குமானா, లోకములో ఒక మనిషికి గొప్ప ఆశీర్వాదం ఉందంటే அது அவனுக்கு கிடைத்த ரட்சிப்பு. అది దేవుడు ఇచ్చిన రక్షణ. அல்லேலூயா. హల్లెలూయా. அதனாலதான் இயேசு சொன்னார், అందుబట్టి యేసు ప్రభు అంటున్నాడు மத்தேயு 24:13 మత్తేయు మత్తయి సువార్త 14:20 వచనములో 24 అధ్యాయము 14 వచనము 24 అధ్యాయము 13 వచనం మత్తయి సువార్త. முடிவு பரியந்தம் நிலை நிற்பவனே ரட்சிக்கப்படுவான். ముగింపు వరకు ఎవరైతే அந்த వచనం మறுபடியும் சொல்லுங்க. 24:13 వచనం. అంతము వరకు సహించువాడు వాడే రక్షింపబడును. அல்லேலூயா. హల్లెలూయా. அப்போ நமக்கு வருகிற பிரச்சனைகளை நம்ம சகிக்கலன்னு சொன்னா, మనకు వచ్చే సమస్యలు మనం సహించలేకపోతే, இல்ல உலகத்தினுடைய ஆசபாசங்கள் பாவங்கள் நமக்கு இஷ்டமா இருக்குமானா, ఈ లోకంలో ఉన్న ఆశ మనకు ఇష్టమైతే நம்ம இந்த ரட்சிப்பை இழப்போமானா, ఈ రక్షణ మనం పోగొట్టుకుంటే நம்ம அதை விட మోసமான ஒரு ఇழப்பு ఎదుమే கிடையாது. అలాంటి మోసమైన ఒక కార్యము ఈ లోకంలో జరగకూడదు. హల్లెలూయా. 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 அப்போ ஆண்டவர் நமக்கு கொடுத்திருக்கிற அந்த பெரிய ஆசீர்வாதத்தை, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పిశాసు திருடுவதற்கு இடம் கொடுக்காது. సాతాను దొంగిలించేదానికి మనం సమయం ఇవ్వకూడదు. ஆண்டவர் சொன்னார் லூக்கா 21:36 లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనములో, இவைகளுக்கெல்லாம் தப்பி நீங்க மனுஷகுமாருக்கு முன்பாக நிற்கும்படி, వీటన్నిటిని మీరు జయించి మనుష్య కుమారుడు ముందు నిలిచినప్పుడు ஜெபம் பண்ணி விழித்திருங்க சொன்னார். ప్రార్థన చేసి మీరు మెలకువగా ఉండండి. எப்படி ஆயத்தப்படுவது? ఎలాగా మనం సిద్ధపడాలంటే ஜெபம் பண்ணி ஆயத்தமாக்க வேண்டும். ప్రార్థన చేసి మనము సిద్ధపడాలా. ஒவ்வொரு நாளும் தேவ சமூகத்துக்கு நம்ம நேரம் எடுத்து போகும்போது, మనము దేవుని సముఖంలో మనము సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు பரிசுத்த ஆவியானவர் நம்மை ஆளுகை செய்து நம்மை நடத்துவார். పరిశుద్ధాత్మ దేవుడు మనమును నడిపించును గాక. பரிசுத்தத்தின் மேல் பரிசுத்தமாக, పరిశుద్ధం మేల పరిశుద్ధ మనను దేవుడు నడిపించును గాక. సంగీతకారన్ జెబికిరా, కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. 119:25 కీర్తనలు 19వ కీర్తన 25వ చరణము அவன் சொல்றாரு, అక్కడ చెప్తున్నాడు, என் ஆத்துமா மண்ணோடு ஒட்டி இருக்கிறது, నా ఆత్మ మట్టితో అంటి ఉన్నది, వసతిன்படி என்னை உயிர்ப்பியோ, నీ ఉపదేశము బట్టి నన్ను బ్రతికింప చేయుము. ஆண்டவருடைய வார்த்தையை ஒவ்வொரு நாள் நம்ம வாசிக்கும் போது, దేవుని వాక్యము ప్రతిదినము మనము చదివేటప్పుడు సత్యం நம்மை పరిశుద్ధమాக்கும், విడుదలయాக்கும். సత్యము మనముని విడుదల చేస్తుంది, మనముల్ని నడిపిస్తుంది. பாருங்க, ஆண்டவர் எச்சரிக்கிறார். దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. లూకా 17:31 లూకా సువార్త 17వ అధ్యాయం 31వ వచనములో, లోతిన్ మనవిயை நினைத்துக் கொள்ளுங்க, లోతు యొక్క భార్యను మీరు జ్ఞాపకము చేసుకోండి. ஆண்டவர் அந்த சோதம் குமார పట్టణத்தை అழிக்க పోறாரு. సొదొమ గొమొర పట్టణాన్ని ఆయన నాశనం చేసే సమయములో నీ జీవని తప్పి ఓడిపో, నీ ప్రాణాన్ని కాపాడుకుందని నువ్వు పరిగెత్తని దేవుడు చెప్పాడు. తిరిగి పార్కాదే, తిరిగి చూడకని చెప్పాడు. ఆనా అవ తిరిగి పార్తు, కానీ లోతు భార్య
తిరిగి చూసింది. உப்பு தூணானாள். ఉప్పు స్తంభముగా మారిపోయింది. அந்த காரியத்தை அவ இழந்து போனா, ஜீவனை இழந்து போனா. ఆ యొక్క లోతు భార్య తన జీవాన్ని పోగొట్టుకునింది. ஆண்டவர் சொல்றாரு லூக்கா 17:32 లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. 2 பேர் படுக்கையில இருப்பாங்க, ఇద్దరు పడక మీద ఉంటారు. ஒருத்தர் எடுத்துக்கொள்ளப்படுவார், ఒకరు ఎత్తబడతారు, ஒருத்தர் கைவிடப்படுவார், ఒకడు విడవబడతాడు. ஆண்டவருடைய ரகசிய வருகையில, దేవుని రహస్య రాకడ సమయమందు யாரெல்லாம் ஆயத்தமா இருக்கிறாங்க, ఎవరైతే సిద్ధపాటు కలిగి జీవిస్తారో அவர்கள் எல்லாம் எடுத்துக்கொள்ளப்படுவார். వారు మాత్రమే ఎత్తబడతాడు దేవుని రాకడలో. அந்த ரகசிய வருகை எப்பொழுது దేవుని రహస్య రాకడ ఎలాగుంటుందంటే 1 కొరింథీయులు 15:51 சொல்லுது. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు. கடைசி எக்காலம் தொனிக்கும், చివరి కడబూడ బోదినప్పుడు நம்ம எல்லாரும் ஒரு நிமிஷத்திலே மறுரூபம், మనము ఒక్క రెప్పపాటున మనము మార్పు చెందుతాము. யாரெல்லாம் அனலா ஒரு ஃபயர் ஸ்டிக்க போல இருக்கிறீங்களோ, அந்த தீக்குச்சி இருக்குல்ல, మనము ఏ విధముగా అగ్గిపుల్లాగా మనం ఉంటామో, ஆண்டவருடைய வருகையில அப்படி அடிச்ச உடனே அது எப்படி பத்திக்குமோ அதே மாதிரி நம்ம అగ్గిపుల్లగా వెలిగించినప్పుడు ఎలాగ మండుతుందో ఆ విధంగా మనము మర్రూపణ చెందుతాము. ஒரு இமை பொழுதுல, ఒక నిమిషము పాటున, ఒక రెప్ప పాటున ஆண்டவர் கொண்டு போயிருவார். దేవుడు మనం ఎత్తుకొని పోతాడు. அந்த கடைசி எக்காலம் என்ன? చివరి బోర ధ్వని అంటే ఏమిటి? யோவேல் 2:1 சொல்லுது. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నది, వాయిల ఎక్కాలத்தை வை, నీ యొక్క నోటిలో దేవుని యొక్క ధ్వనిని ఉంచు. இன்னைக்கு கடைசி நாட்கள்ல, ఈ చివరి దినాల్లో சுவிசேஷம் எல்லா ஜனத்துக்கும் பிரசங்கிக்கப்படுகிறது. సువార్త సకల జనులకు ప్రకటింపబడాలా. நிறைய దేశங்களை கர்த்தர் அசைத்து ஆயத்தப்படுத்தி கொண்டு, అనేకమైన దేశాల దేవుడు ఒలికించి వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. நம்ம கேட்கிறோமో இல்லையோ, మనం అడుగుతున్నామో లేదో, 24 மணி நேரமும் 24 గంటల సేపు கர்த்தருடைய வார்த்தை வந்து கொண்டுதான் இருக்கிறது. దేవుని మాటలు వస్తూనే ఉంటున్నాయి. கடைசி எக்காலம் ஊதப்பட்டு చివరి బోర ఊగే అంతవరకు நம்முடைய தேசத்திலேயும், మన దేశంలో కూడా ஆண்டவர் சில மாற்றங்களை ஏற்படுத்தி, దేవుడు అనేకమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. எழுப்புதலுக்கு தடையா இருந்த காரியத்தை கர்த்தர் மாற்றி போடுவார். దేవుడు ఆయన రాకడ సమయంలో అనేకమైన సూచన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. அந்த எசேக்கியேல் 38:7 వాసితోం. యెహెజ్కేలు రాసిన గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినట్లుగా, ஆயத்தப்படு, உன்னோடு கூட இருக்கிற கூட்டத்தை ஆயத்தப்படுத்து, నీవు సిద్ధపడు, ఇతరులను నీవు సిద్ధపరచు అని దేవుని వాక్యాన్ని చదివినాము. நம்ம மட்டும் ஆயத்தமானா போதாது, మనం మాత్రమే సిద్ధపడితే చాలదు. நம்மை சுற்றி இருக்கிறவங்க, குடும்பத்தார், நண்பர்கள் எல்லாரும் ஆயத்தப்பட வேண்டும். మన యొక్క బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన కుటుంబం పక్కన ఉన్న వారందరూ కూడా వారిని మనము సిద్ధపరచాలా. அவர்களுக்கு சுவிசேஷம் கொண்டு, వారికి మీరు సువార్తను ప్రకటించాలా. அவர்களுக்கு ரட்சிப்புக்காக ஜெபிக்கணும். వాళ్ళు రక్షించలాగా మీరు ప్రార్థన చేయండి. இந்த மாதிரி கூட்டங்களுக்கு அவங்களை கூட்டிட்டு வர, ఇలాంటి ఆరాధనలకు వాళ్ళు పిలుచుకొని రండి. அப்ப ஆண்டவருடைய வருகைக்கு, దేవుని రాకడకు ஆயத்தமாய் இருக்க வேண்டிய మనము సిద్ధపడి அநேகரை మనము సిద్ధపరిచే వారముగా ఉండాలి. அப்ப ఆండவர் நம்மை பார்த்து சந்தோஷப்படுவார். అప్పుడే దేవుడు మనము చూసి ఆయన ఆనందిస్తాడు. ఎబ్రేయర్ 11:38 சொல்லுது. ఎబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా రాయబడుతున్నది, విశ్వాసத்தினால் நீதிமான் பிழைப்பான், విశ్వాసం వలన నీతివంతుడు బ్రతుకుతాడు అని చెబుతున్నాడు. పిన్వాంగి పోవానా, వాడు వెనక్కి పోయినట్లయితే என் ஆத்மா அவன் மேல் பிரியமாயிராது, నా ఆత్మ వాడి మీద ఇష్టముగా ఉండనే ఉండదు. நம்ம கர்த்தரை விட்டு பின்வாங்குவோமானா, మనము దేవునికి వెనక్కి పోయినట్లయితే தேவனுடைய தொடர்பை விட்டு வெளியே வந்துருவோம். దేవుని యొక్క సంబంధాన్ని మనము వదిలిపెట్టి బయటికి వచ్చినట్లయితే, సెల్ ఫోన్లో சில நேரம் வரும் பாருங்க, నాట్ రీచబుల్ ఏరియా. కొన్ని సమయాల్లో ఫోన్ మాట్లాడేటప్పుడు మీరు అందుబాటులో లేరని సిగ్నల్ వస్తా ఉంటుంది. வெளியே வந்தா அடுத்தது பிசாசுனுடைய கையில
தான் இருக்கும். మీరు బయటికి పోతే సాతాను చేతులకి వెళ్ళిపోతారు. ஆகவே కాబట్టి நம்முடைய பிராணன் அழிவில்லாததாய் ஆண்டவர் படைச்சிருக்கிறார். మన ప్రాణము నశించిపోనట్లుగా ఆయన సృష్టించి ఉన్నాడు. இந்த శరీరமோ அழிந்து போகக்கூடிய, శరీరం అయితే నశించిపోద్ది, కుళ్ళిపోతుంది. இந்த சரீர வாழ்க்கைக்காக வாழாம ఈ శరీరానికి కొరకు మనము జీవించకుండా நம்ம பிராண நித்திய ஜீவனுக்கு మన ప్రాణాన్ని బలపరిచేదానికి మీరు ఆయుధపడండి. அதற்காக தான் இயேசு வந்தார். అందుకొరకే యేసు ప్రభు ఈ భూలోకానికి అవతరించినాడు. அல்லேலூயா, హల్లెలూయా. அப்ப நம்ம மட்டும் ஆயத்தப்படக்கூடாது, మనం మాత్రం సిద్ధపడకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, மற்றவர்களை ஆதாயப்படுத்த. ఇతరులను మనం సిద్ధపరిచి దేవుని కొరకు నడిపించాలా. பாஸ்டர் சொன்னாங்க, సేవకుడు చెప్పాడు, எவ்வளவு சிரமப்பட்டு இந்த காரியத்தை அவங்க இந்த நிலைமைக்கு வந்திருக்கிறாங்க, ఎంత శ్రమపడి ఎంత ఇబ్బంది పడి ఈ స్థితికి వచ్చినాడని ఇప్పుడు సాక్ష్యం చెప్పాడు. நம்முடைய வாழ்க்கையில మన జీవితంలో కూడా நமக்காக ஜீவனை கொடுத்த, మన కొరకు జీవాన్ని ప్రాణాన్ని ఇచ్చిన அவருக்காக என்ன செய்ய, యేసయ్య కొరకు నీవేమి చేస్తున్నావు? அவர் வரும்போது ఆయన వచ్చే సమయంలో நம்மை பார்த்து சந்தோஷப்பட, ఆయన మనమును చూసి ఆయన ఆనందించాలా, సంతోషించాలా. அதற்காகத்தான் దాన్ని బట్టే நம்ம ஆயத்தமா இருக்கணும். మనము మొట్టమొదటిగా సిద్ధపడాలా, மற்றவர்களை ஆதாயப்படுத்த. ఇతరులను మనము సిద్ధపరచాలా. இனி காலம் செல்லாது. ఇంకా కాలము చెల్లనే చెల్లదు. பாருங்க, மத்தேயு 24:21 சொன்னாரு, మత్తయి సువార్త 24:21 చెప్తున్నాడు, பூமியில இதுவரைக்கும் சம்பவித்திராத, భూలోకంలో ఇంతవరకు సంభవించని ఘోరమైన కార్యాలు இனிமேல் சம்பவிக்கும், ఇంక మీద జరగబోతాయి. ஆகவே కాబట్టి அந்த மாதிரி பிரச்சனைகளுக்குள்ள நம்ம అలాంటి అయిన సమస్యలోకి ఇబ్బందులోకి మనము వెళ్ళకుండా, கைவிடப்படாதபடிக்கு మనము చేయి విడవబడకుండా இந்த நாட்களை ఈ దినాల్లో நம்ம பிரயோஜனப்படுத்தும் போது మనము దానిని సద్వినియోగం చేసుకుందాం. ఈ దినాన్ని ஆண்டவர் நம்ம எடுத்துக்கொள்வார். దేవుడు మనమును లేపుతాడు. அநேகர் நம்ம மூலமாய் பரலோகத்துக்குள்ள అనేకులు మన వలన వాళ్ళు పరలోకానికి వస్తారు. ஆண்டவர் கொடுத்த దేవుడు ఇచ్చిన இந்த பெரிதான கிருபைக்காக, ఆయన ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ஆசீர்வாதத்துக்காக, ఆశీర్వాదము కొరకు அவரை ஸ்தோத்திரம் பண்ணுவோம். ఆయన మనము స్తుతించాలా. வேலை இல்ல, అయ్యో నాకు ఉద్యోగం లేదు, பண கஷ்டம், నాకు డబ్బు సమస్య, கடன் இருக்குது, నాకు అప్పుల బాధ ఉన్నది, வியாதி இருக்குது, నాకు శరీరంలో వ్యాధి ఉంది. இதை நினைச்சு ఇది అనుకునే நம்முடைய நல்ல வாழ்க்கையை இழந்து விடாது. మన మంచి జీవితాన్ని మీరు పోగొట్టుకోకండి. ஆண்டவருக்கு முழுமையா ஒப்பு கொடு. దేవునికి సంపూర్ణంగా నీవు సమర్పించుకో. எழுந்திருப்போமா? మనందరూ పైకి లేచి నిలబడదామా? கைகளை உயர்த்தி, చేతులు పైకెత్తి, நம்மில அன்பு கூர்ந்து, మన మీద ప్రేమ చూపిస్తున్నా, நமக்காக ஜீவனை கொடுத்து, మన కొరకు జీవాన్ని ప్రాణాన్ని ఇచ్చిన, என்றைக்கு அவரோடு கூட இருக்கும்படியா ఆయనతో నిరంతరము నీవు నేను ఉండులాగున ஆண்டவர் சித்தம் வைத்திருக்கிறார். దేవుడు నీ మీద ఆయన ఒక చిత్తాన్ని ఉంచినాడు. அதை நம்ம இழந்து போகாத, దాన్ని మనము పోగొట్టుకోకుండా நம்முடைய துக்க நாட்கள்லாம் முடியணும். మన దుఃఖ నాకులు ఇంక మీద ముగింపబడాలా. நம்முடைய துக்கம் சந்தோஷமாய் మన దుఃఖము దేవుడు సంతోషముగా మార్చునుగాక. அதற்காக ஆயத்தமா దాని కొరకు మనము సిద్ధపడదాం. ఈ రాత్రి వేళ எல்லா வாயை திறந்து అందరూ నోళ్ళు విప్పి ఒకసారి ஜெபம் பண்ணுங்க. దేవుని సముఖంలో మనం ప్రార్థన చేద్దాము. యేసువే, ஆயத்தப்படு, యేసయ్యా నన్ను సిద్ధపరిచయ్యా. என் ஆவி ஆத்மா சரீரம் నా பரிசுத்தமாய், ప్రాణ ఆత్మ శరీరాన్ని నువ్వు పరిశుద్ధపరిచయ్యా. எப்பொழுதும் ஜெபம் பண்ணி விழித்திருக்க உதவி, నేను మెలకువ కలిగి ప్రార్థన చేసే బిడ్డగా నన్ను మార్చయ్యా. வேதத்துல பிரியமாய் இருக்க నీ యొక్క వాక్యం మీద నేను ప్రియము కలిగిన వాడికి ఇష్టమైన ఉండుటకు చెయ్యయ్యా. சத்துருவுக்கு எதிர்த்து நின்று ஜெயம் பெற கிருபை సాతాను ఎదుర్కొనే జయాన్ని నాకు కలుగచేయి. இறங்குங்க ஆண்டவரே. ప్రియమైన దేవా, எங்க வாழ்க்கையில இருக்கிற నా జీవితంలో ఉంటున్నా எல்லா உமக்கு பிரியமில்லாத காரியங்கள், నీకు ప్రియము లేని ఇష్టం లేని కార్యము నా నుండి తీసేయ్యా. ஆமென். ஜெபம் பண்ணுங்க. நல்ல வாய் தந்து ஜெபம் నోళ్ళు பண்ணுங்க. విప్పి ప్రార్థన చేయండి. ஹalleluya. ஓ ரபலபா ஷபபபபப. நல்ல ஜெபம் பண்ணுங்க, நல்ல ஜெபம் பண்ணுங்க. నోళ్ళు విప్పి ஆண்டவரே, దేవుని కొరకు సమర్పించుకోండి. ஆண்டவரே, దేవుడు ఈ రాత్రిలో మీతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి இயேசுவே, యేసయ్యా எனக்கு உதவி செய்யுங்கப்பா. సహాయము చేయి తండ్రి. நீங்க எவ்வளவா என்னை நேசிக்கிறீங்க నువ్వు ஆண்டவரே. ఎంతగానో
ప్రేమిస్తున్నావయ్యా. இந்த உலகத்துல பிரச்சனை இருந்தாலும் நீர் எங்களோடு கூட இருக்கிறீரப்பா. సమస్యలు ఉన్న నీవు మాతో కూడా ఉంటున్నావే. இந்த வருகை సమీపమాయి இருக்கிறதே. నీ రాకడ సమీపముగా ఉన్నదయ్యా. ஆண்டவரே, ప్రభువా, இந்த உலகத்தோடு நான் அழிந்து போகாதபடி అయ్యా ఈ లోకములో నేను నశించిపోకుండా எழும்பி பிரகாசிக்க உதவி లేచి ప్రకాశించులాగున உதவி செய்ய ஆண்டவரே. నీవు సహాయము చేయ. நல்ல ஜெபம் பண்ணுங்க. అందరూ నోళ్ళు విప్పి ప్రార్థన చేయండి. ஆண்டவரே, வாழ்க்கை ప్రభువా నా జీవితములో ప్రయోజనముள்ள ஒரு జీవియమాయి ఒక ప్రయోజనకరమైన జీవితముగా నన్ను మార్చయ్యా. ఉదవి చేయంగప్పా. నాకు నీవు సహాయము చేయి. కేளுங்க. మీరు అడగండి అమ్మా, అడగండి అయ్యా. நல்ல సత్తమా కేளுங்க. సత్తముగా దేవుని సన్నిధిలో మొరపెట్టండి. యేసువే, యేసయ్యా, எனக்கு உதவி செய்யும். నాకు నీవు సహాయము చేయ. సాతానాల్ நான் వంచిக்கப்படக்கூடாது. సాతాను చేత నేను చిక్కబడకూడదయ్యా. நீர் எதற்காய் அழைத்தீரோ, నువ్వు ఎందుకైతే నన్ను పిలిచావో அதை நான் பெற்றுக்கொள்ளத்தக்கதாக నేను పొందుకొనలాగునా உம்மోடு கூட நான் இருக்கணும். నేను నీతో కూడా ఉంటానయ్యా. உதவி செய்யுங்கப்பா. సహాయం చేయయ్యా. உதவி செய்யுங்க. సహాయం చేయ తండ్రి. ஆண்டவரே, வந்திருக்கிற ஒவ்வொருவருக்காக இறங்குவீராக. ప్రభువా, వచ్చిన వారి మీద మీరు మీ ఆత్మ దింపబడును గాక. எல்லார் மேலும் கரங்களை வைங்கப்பா. మీ అందరి మీద మీ హస్తము ఉంచును గాక. எந்த பிசாசின் கட்டுகள் இருந்தாலும் యేసుவின் నామத்தில் విలగి ఎలాంటైనా సమస్యలతో పిశాచు తంత్రమైన తంత్రములన్నిటిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ஒவ்வொருடைய வாழ்க்கையிலும் சமாதானத்தை கொடுங்க. ఒక్కొక్కరి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. సంతోషத்தை கொடுங்க. సంతోషాన్ని అనుగ్రహించండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యத்தை கொடுங்க. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను కలుగజేయండి అయ్యా. ஆண்டவரே, ఫైనాన్షియల్ அவங்களை బ్లెస్ பண்ணுங்க. ఆండవరే, ప్రభు ఆర్థిక రీతిగా వారిని కొరతలుంటే వాళ్ళని మీరు ఆశీర్వదించండి అయ్యా. எல்லா కార్యத்திலும் அவங்க வாழ்ந்திருக்க ఉదవి చేయండి. ప్రభువా, ప్రతిదానికి వారు సుఖముగా జీవించే కృపను దయచేయమని ఉమకే మహిమ ఉండాగట్టు. మీకే మహిమ కలుగును గాక. எல்லாரும் கைகளை தட்டி చప్పట్లు కొట్టి యేసు నామத்தில் நல்ல பிதாவே, యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవుడు ఈరోజు అయ్యగారి ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించాడు. అందరం కూర్చుందాం. ఒక 2-3 నిమిషాల్లో ముగించుకుందాం. ఒక 5 నిమిషాలు ఎంత అయిపోతుంది. ఈరోజు దేవుడు ఎంతమందితో మాట్లాడాడు? దేవుడు మాతో మాట్లాడన్న వాళ్ళు చేయి దేవునికి మహిమపరుస్తామా? గట్టిగా వెళ్ళి చెప్దాం. గట్టిగా హల్లెలూయా. సరే, మంచిది. మనము ఈ సమయంలో ఈ పాటని జనవరి 1కి చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల జనవరి 1 రోజు చేయలేకపోయాం. తర్వాత మళ్ళా జనవరిలో చేద్దాం అనుకున్నాం. అప్పుడు కూడా అది కుదరలేదు. కాబట్టి ఈ మీటింగుల కోసం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడేమో. కాబట్టి ఈ మీటింగ్లో ఈరోజు ఈ పాటని ఆడియో లాంచ్ చేస్తున్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ యూట్యూబ్లో మీకు పూర్తి ఆడియో వీడియో పాట వస్తుంది. మీరు దీన్ని వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకో ఉంటారు, మిగతా వాళ్ళకి చెప్తున్నాను. జీసస్ గ్రేస్ కల్వరీ టీవీ, జీసస్ గ్రేస్ కల్వరీ టీవీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ పాటని రేపు కానీ ఎల్లుండి కానీ మీకు మేము పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి ఈరోజు ఆడియో మాత్రమే మన అయ్యగారు జ్ఞానరాజు అయ్యగారి చేతుల మీదుగా ఆడియో లాంచ్ చేస్తాం. కాబట్టి ఈ సమయంలో మనం పాట మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్లే చేయం. ఇప్పుడే మీరు వినకూడదు, మీరు యూట్యూబ్లో వినాలా. కొద్దిగా ఒక పల్లవి ఒక శరణం ప్లే చేస్తాం. సమయం కూడా కొద్దిగా ఉంది కాబట్టి యూట్యూబ్లో అన్ని శరణాలు మీరు వినండి. ప్రార్థన చేస్తారు అయ్యగారు. பரிசுத்தமுள்ள எங்க நல்ல பிதாவே, పరిశుద్ధమైన మా తండ్రి, தகப்பனே, இந்த ஊழியக்காரனை நீர் தெரிந்து கொண்டு ராஜா, ప్రభువా, ఈ సేవకుడిని మీరు తెలుసుకున్న దేవుడి, அபிஷேகம் பண்ணி మీరు అభిషేకించినారు. ஆண்டவர் நீர் செய்து வருகிற ஒவ்வொரு கிரியைகளுக்காக நன்றி சொல்றோம். ప్రభువా, మీరు చేస్తున్న ప్రతి క్రియల కార్యాలను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. தகப்பனே, இப்பொழுதும் இந்த ప్రభువా, ఇప్పుడు కూడా ప్రభువా ఈ యొక్క యూట్యూబ్ మూలముగా ప్రభువా ஆடியோலாம் ரெக்கார்ட் பண்ணப்பட்டிருக்கு. ఆడియోను తండ్రి రికార్డ్ చేసి ఉన్నారు. அதை பிதா
అది తండ్రి, కుమారన్, కుమారుడు, పరిశుద్ధ ఆవిயின் நாமத்தினாலே పరిశుద్ధాత్మ నామము ద్వారా ప్రభువా ప్రతిష్ఠை செய்கிறோம். మేము ప్రతిష్ఠిస్తున్నాం ప్రభువా. இது பல லட்சக்கணக்கான மக்கள் ప్రభువా పల లక్షలమైన ప్రజల ద్వారా ప్రభువా ஆண்டவரை ரட்சிக்கப்பட, అనేకులు రక్షింపబడులాగున, సత్యத்தை அறிய, సత్యాన్ని తెలుసుకొనలాగున கிருபை பாராட்டுங்க. కృపను అనుగ్రహించండి అయ్యా. இன்னும் நிறைய ప్రోగ్రామ్స్ ఇవங்க ఇంకా అనేకమైన ప్రోగ్రాంలన్నిటి వీళ్ళు రికార్డు చేయలాగున, யூடியூப் சேனல்ல ஆண்டவர் டெலிகாஸ்ட் பண்ண, యూట్యూబ్ ఛానల్ టెలికాస్ట్ చేయలాగున, மற்றும் நிறைய டிவி சேனல்ல கர்த்தருடைய வார்த்தைகளை கொடுக்க, అనేకమైన టీవీ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని బోధించలాగున கிருபை பாராட்டு, కృపను అనుగ్రహించమని, ఆశీర్వదించు, మీరు ఆశీర్వదించమని, ஊழியத்தை செய்ய ఈ యొక్క పరిచయం చేయలాగున உதவி செய்த ஒவ்வொருவரையும் సహాయం చేసిన ఒక్కొక్కరిని நீர் ఆశీర్వదించు, మీరు ఆశీర్వదించవలని ஜெபிக்கிறோம். ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామத்தில் நல்ல பிதாவே, యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.